హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు జూలై 30, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఒక సూపర్లేటివ్ టాపిక్ నుండి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ లాస్ట్ వీక్లో ఈ టాపిక్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసాం మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో. మొట్టమొదటి, అతి పెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం మనం. సో ఇక్కడ క్వశ్చన్ని మరొకసారి చూడండి. ఇటీవల భారతదేశంలో మొట్టమొదటి మైనింగ్ టూరిజం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? లొకేషన్. మరి దీని యొక్క ఉద్దేశం ఏంటి? మరి ఈ ప్రాజెక్టు కోసం ఎవరి మధ్య ఒప్పందం అనేది జరిగింది? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ వచ్చేసి లొకేషన్. ఏ రాష్ట్రంలో చూసాం మనం? జార్ఖండ్ రాష్ట్రంలో, జార్ఖండ్లోని రాంచీలో ఇటీవల ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగింది. జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? హేమంత్ సోరెన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. పక్కన పెట్టేస్తే మరి ఈ ప్రాజెక్ట్ లేదా ఈ మైనింగ్ టూరిజం ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలోని ఖనిజ వారసత్వాన్ని పర్యాటక ఆకర్షణగా ప్రత్యేకంగా తీర్చిదిద్దడం. మనకు జార్ఖండ్ అనగానే ఏం గుర్తొస్తుంది మన మైండ్లో? మైనింగ్ అన్నట్టుగా, తవ్వకాలు జరుపుతున్నట్టుగా, అక్కడ ఖనిజ నిల్వలు ఎక్కువగా ఉంటున్నాయని చెప్పేసి మనం చిన్నప్పటి నుండి కూడా నేర్చుకుంటున్నాం. సో అలా రాష్ట్రంలో ఖనిజ వారసత్వాన్ని పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దడం కోసం ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగింది. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాజెక్టు కోసం, ఈ ప్రాజెక్ట్ అమలు కోసం ఎవరి మధ్య ఒప్పందం జరిగింది? ఇక్కడ 2 పార్టీస్ అంటే ఏంటంటే ఒప్పందంలో ఇద్దరు భాగస్వామ్యులు. ఒకరు వచ్చేసి ఎక్కడన్నాను? జార్ఖండ్. జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి జార్ఖండ్ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, జార్ఖండ్ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి మరియు సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్కి మధ్య కుదిరిన ఒప్పందం ఆధారంగా ఈ ప్రాజెక్ట్, దేశంలోనే మొట్టమొదటి మైనింగ్ టూరిజం ప్రాజెక్ట్ అనేది జార్ఖండ్ రాష్ట్రంలో అమల్లోకి రావడం జరిగింది. సరిపోతుంది. పోటీ పరీక్షల కోణంలో ఎక్కడి నుండి అయితే క్వశ్చన్స్ అడుగుతున్నారో, ఏ టాపిక్స్ నుండి అయితే క్వశ్చన్స్ని అడుగుతున్నారో వాటిని మీకు ఇక్కడ ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్వశ్చన్ ఇస్తున్నాను. ప్రతిరోజు కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ డే నేను ఎలాగో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి ఆ టాపిక్ పట్ల క్లారిటీ వస్తుంది. ఇక ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో సమాధానాన్ని తెలియజేయండి. ఓకేనా? సో ఇక్కడ ఈ టాపిక్ స్క్రిప్ట్ ఒకసారి చూడండి. భారతదేశ మొట్టమొదటి మైనింగ్ టూరిజం లేదా ఖనిజ పర్యాటకం ప్రారంభించబడింది ఎక్కడ? జార్ఖండ్ రాష్ట్రంలో. జూలై 2025లో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గారు భారతదేశపు మొదటి మైనింగ్ టూరిజం ఇనిషియేటివ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం జార్ఖండ్ రాజధాని రాంచీలో అధికారికంగా ప్రారంభించబడింది. మరి ఉద్దేశం ఏంటి? జార్ఖండ్ రాష్ట్రంలోని ఖనిజ వారసత్వంను పర్యాటక ఆకర్షణగా మార్చడం అనేది ప్రధాన ఉద్దేశము. పర్యాటక రంగంలో కొత్త అవకాశాలను సృష్టించడము, స్థానిక ఉపాధికి ప్రోత్సాహం కల్పించడం అనేది ఉద్దేశం. గుర్తుపెట్టుకోండి. మరి ఒప్పందం ఎవరి మధ్య జరిగిందంట? జార్ఖండ్ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి మరియు సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్కి మధ్య కుదిరిన ఒప్పందం ఆధారంగా ఈ ప్రాజెక్ట్ అనేది అమల్లోకి రావడం జరిగింది. ఎనఫ్. ఓకేనా? సో ఇక్కడ మీకు స్టాటిక్ పాయింట్స్ని కూడా ఇవ్వడం జరిగింది. సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ ఎప్పుడు ఏర్పాటైంది? 1975లో. ఏ సంస్థకి సంబంధించి అనుబంధ సంస్థగా పనిచేస్తుంది? కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్. మరి సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే రాంచీ, జార్ఖండ్. రైట్? సో దీని యొక్క ప్రధాన కార్యకలాపం ఏంటంటే బొగ్గు ఉత్పత్తి పంపిణీ చేయడంలో. రైట్? ఇక జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి బేసిక్ పాయింట్స్. ఓకేనా? ఏదైనా ఒక టాపిక్ గురించి మనం వార్తల్లో చూస్తున్నామంటే ఆ టాపిక్కి సంబంధించి స్టాటిక్ పాయింట్స్ని నేర్చుకోవాలి, దాన్ని కన్సర్న్ సబ్జెక్ట్తో లింక్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపరేషన్ కొనసాగిస్తే పోటీ పరీక్షల్లో, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మీరు మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశాలు పెరుగుతాయి.
అదేవిధంగా మీకు నేను ప్రతిరోజు కూడా క్లాసెస్ అనేవి అందిస్తున్నాను. ఒక టాపిక్ ఉంది అంటే దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను, దానికి సంబంధించి పోటీ పరీక్షల కోణంలో స్టాటిక్ పాయింట్స్ని ఇస్తున్నాను. అండ్ క్లాస్ చూసిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఏదైతే ఉంటుందో మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్న ప్రతి టాపిక్కి సంబంధించి పీడిఎఫ్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోండి, ప్రింట్ చేసుకోండి, రివిజన్ చేయండి, సరిపోతుంది. ఇక మ్యాక్సిమం స్కోర్ చేయవచ్చు. మీకు మన యాప్ జీవీకే స్టడీ సర్కిల్ యాప్, మన యాప్ని ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. ప్లే స్టోర్లో మన యాప్ అందుబాటులో ఉంటుంది, విజిబుల్ అవుతుంది. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మీకు మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను, లింక్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే అన్ని కోర్సులు కూడా అందులో అందుబాటులో ఉంచడం జరిగింది. ఓకేనా? అందులో డైలీ సిఏ అనే ఒక కోర్సు ఉంటుంది. మీకు ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. శాంపుల్ పీడిఎఫ్స్ని కూడా చూడవచ్చు. అండ్ చదివిన తర్వాత మీకు ఎంతవరకు గుర్తుంటుంది అని తెలుసుకోవడానికి ఎగ్జామినేషన్స్ అనేవి ఇంపార్టెంట్. సో ఎగ్జామినేషన్స్, కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ కూడా అదే కోర్సులో ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే, రానున్న పోటీ పరీక్షల్లో స్పేస్ టెక్నాలజీకి సంబంధించి క్వశ్చన్స్ ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల మనం స్పేస్ టెక్నాలజీకి సంబంధించి మన భారతదేశానికి సంబంధించి చాలా టాపిక్స్ని చూస్తున్నాం. ముఖ్యంగా 2024 డిసెంబర్ 30th రోజున ఇస్రో చేసిన ప్రయోగం పిఎస్ఎల్వి C60 ప్రయోగం విజయవంతము. దేనికోసం ఉద్దేశించబడిన ప్రాజెక్ట్ అది? స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్, స్పెడెక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పెడెక్స్ టెక్నాలజీ ఉంది భారతదేశం దగ్గర. ఇలాంటి వాటిని చూడండి. ఒక ప్రయోగం జరుగుతుంది అంటే ఆ ప్రయోగం యొక్క ఉద్దేశం ఏంటి, లాంచ్ వెహికల్ ఏంటి, ప్రత్యేకతలు, ఉపగ్రహం యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఇటువంటి పాయింట్స్ని పోటీ పరీక్షల కోణంలో అడుగుతున్నారు. ఇక ఈరోజు మనం జూలై 30th, సో మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా స్పేస్ టెక్నాలజీ సంబంధించి డేట్స్ పైన కూడా అడుగుతున్నారు. ఏ రోజున ప్రయోగం జరిగింది, ఆ డేట్ ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను. జూలై 30, 2025 ఈరోజు సాయంత్రం 5:40 జరిగిన ఒక ప్రయోగము, ఇస్రోకి సంబంధించి చేసిన ప్రయోగము. ఇస్రోకి సంబంధించి అనేకంటే కూడా నాసా, ఇస్రో సంయుక్త ప్రయోగం అని చెప్పవచ్చు. మొట్టమొదటిసారి నాసా, ఇస్రో సంయుక్తంగా ఒక ప్రయోగంతో వార్తల్లోకి వచ్చిన విజయవంతమైన ప్రయోగము అదే నిసార్. నాసా, ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. సో ఇది ప్రయోగము. దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఉపయోగాలు ఏంటి, ఈ ప్రాజెక్ట్ యొక్క ఉపయోగం ఏంటి, ఇటువంటి పోటీ పరీక్షల కోణంలో చూడాలి. సో ఇక్కడ ఉపయోగించిన రాకెట్ పేరు లాంచ్ వెహికల్. రాకెట్ అంటాం మనం వాడుక భాషలో. సో అంటే ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టడానికి ఉపయోగపడేది లాంచ్ వెహికల్. దాన్ని మనం వాడుక భాషలో రాకెట్ అంటాం. మరి ఈ రాకెట్ పేరేంటి? GSLV F-16. గుర్తుంచుకోండి, జియోసింక్రనస్ లాంచ్ వెహికల్ F-16 రాకెట్ పేరు, లాంచ్ వెహికల్ పేరు. ఓకేనా? సో ఈ లాంచ్ వెహికల్ ఏదైతే ఉందో ఇక్కడ ముందు భాగంలో మనం పంపించే పేలోడ్ అనేది ఉంటుంది, అంటే ఉపగ్రహం. ఓకేనా? మరి ఈ రాకెట్ యొక్క పొడవు ఎంత? ఎగ్జామినేషన్లో ఈ డైమెన్షన్స్ పైన కూడా అడుగుతున్నారు. సో లెంత్ వచ్చేసి, లాంచ్ వెహికల్ లెంత్ వచ్చేసి, పొడవు వచ్చేసి 51.70 మీటర్స్. 51.70 మీటర్స్. మరి ఇది నింగికి ఎగిరే సమయంలో దీని యొక్క బరువు ఎంత అంటే 420.5 టన్స్ వెయిట్ అని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ ప్రయోగం విజయవంతం అని చూస్తున్నాం కదా. మరి దీనికి సంబంధించి కొన్ని నంబర్స్ ఇంపార్టెంట్. షార్ ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో. మనకి ఎందుకంటే జిల్లాల విభజన జరిగిన తర్వాత తిరుపతి జిల్లాలో ఉంది షార్ లేదా శ్రీహరికోట. గతంలో నెల్లూరు జిల్లా అంటే వాళ్ళం, ఇప్పుడు తిరుపతి జిల్లా. సో తిరుపతి జిల్లాలో ఉన్న షార్ కేంద్రం నుంచి లేదా శ్రీహరికోట కేంద్రం నుంచి జరిగిన 102వ ప్రయోగము ఈ GSLV F-16 ప్రయోగం లేదా నిసార్ ప్రయోగము. ఓకేనా? మరియు ఇంకొక నెంబర్ గుర్తుపెట్టుకోండి, GSLV Mark II సిరీస్ 18వ ప్రయోగం ఇది, 18వ ప్రయోగము. ఇక నాసా, ఇస్రో సంయుక్తంగా లేదా జాయింట్గా లాంచ్ చేసిన మొట్టమొదటి ప్రయోగం ఇది. ఓకేనా? సో నిసార్ ఫుల్ ఫామ్ ఏంటి అంటారు? నాసా, ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. ఓకేనా? క్లియర్. ఇక దీనికి సంబంధించి ఇంకా మిస్లీనియస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని చూద్దాము.
సో ఇస్రో నాసా సంయుక్తంగా అభివృద్ధి చేసిన నిసార్ ఉపగ్రహం ప్రయోగం జూలై 30వ తేదీన జరిగింది. ఈ రోజున ప్రయోగ స్థలం షార్, శ్రీహరికోట, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మరి వాహక నౌక వచ్చేసేసి అంటే లాంచ్ వెహికల్ వచ్చేసేసి GSLV F-16. పూర్తి పేరు నిసార్. పూర్తి పేరు ఏంటి? నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. మరి ఇందులో బరువు వచ్చేసేసి ఉపగ్రహం పంపించిన పేలోడ్ బరువు వచ్చేసి 2392 kgs. గుర్తుంచుకోండి, 2392 kgs. ఇక రాడార్ రకం, ఇందులో రాడార్స్ ఉంటాయి కదా, ఆ రాడార్ రకం వచ్చేసేసి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్. డ్యూయల్ ఫ్రీక్వెన్సీ, అందులో ఎల్ బ్యాండ్ వచ్చేసేసి నాసా వారు తయారు చేశారు, ఎస్ బ్యాండ్ వచ్చేసి ఇస్రో వారు తయారు చేశారు. గుర్తుపెట్టుకోండి, ఇస్రో భారతదేశంలో అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న అత్యున్నత సంస్థ ఇస్రో. ప్రస్తుతం ఇస్రోకి చీఫ్గా ఎవరున్నారు? వి నారాయణన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. మరి నాసా అంటే అమెరికాకి సంబంధించి అంతరిక్ష పరిశోధనలు చేసే సంస్థ, రైట్. మరి ఈ నిసార్ ప్రాజెక్ట్, ఈ ఉపగ్రహ ప్రయోగం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే భూ పరిశీలన, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ భూగోళాన్ని అన్ని వాతావరణ పరిస్థితుల్లో అంటే పగలు రాత్రి పరిశీలించి ప్రతి 12 రోజులకు పూర్తి డేటాను అందించేందుకు ఈ ప్రయోగం అనేది విజయవంతంగా చేయడం జరిగింది. ఇక రాకెట్ యొక్క ప్రత్యేకతలు చూస్తే 3 దశల రాకెట్, 19 నిమిషాల్లో ప్రయోగం పూర్తి చేసేలా ప్రణాళిక చేశారు ఇస్రో వారు. ఇక ఉపగ్రహాన్ని హసన్లో ఉన్న మాస్టర్ కంట్రోల్ సెంటర్ తమ ఆధీనంలోకి తీసుకొని పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఉపగ్రహాన్ని పర్యవేక్షించే బాధ్యత ఎవరిది అంటే మాస్టర్ కంట్రోల్ సెంటర్ ఇక్కడ హసన్లో. గుర్తుపెట్టుకోండి, రైట్. ఇక కొన్ని బేసిక్ పాయింట్స్, ఏదైనా ఒక టాపిక్ గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు దానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్ చూడాలి. అందులో భాగస్వామ్యమైన సంస్థల గురించి కానివ్వండి, వ్యక్తులకు సంబంధించి కానివ్వండి, ఇక్కడ నుండి మనకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ చూడండి, ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 1969 ఆగస్టు 15th రోజున ఏర్పాటైంది. ప్రస్తుత చైర్పర్సన్ ఎవరు? డాక్టర్ వి నారాయణన్ గారు. ప్రధాన కార్యాలయం వచ్చేసి బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ఇస్రో హెడ్ క్వార్టర్ బెంగళూరు. ఇక నాసా ఫుల్ ఫామ్ గురించి కూడా ఎగ్జామినేషన్స్లో అడిగారు, చాలా పోటీ పరీక్షలు అడిగారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గతంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన TSLPRB, తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, అంటే తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ జరుగుతాయి కదా, అందులో నాసాని విస్తరించండి, నాసా ఫుల్ ఫామ్ ఏంటని అడిగారు. ఓకేనా. నాసా ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఇది అమెరికాకు సంబంధించి అంతరిక్ష పరిశోధనలు చేసే సంస్థ. ఈ సంస్థ 1958లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం వచ్చేసేసి వాషింగ్టన్ DC, అమెరికా. మరి జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. సో ఈరోజు మనం GSLV F-16 అంటున్నాం కదా, అసలు GSLV ప్రత్యేకత ఏంటి? ఇది భూస్థిర ఉపగ్రహ వాహక నౌక. ఇంధనం ఘన, ద్రవ, క్రయోజనిక్ ఇంధనాలు. సో 3 స్టేజెస్లో చూస్తాము. ప్రయోగ సామర్థ్యం వచ్చేసి దాదాపు 2500 కిలోల వరకు జియోస్థిర కక్షకు తీసుకెళ్లడము. ఎర్త్ నుండి దాదాపు 36,000 కిలోమీటర్ల దూరానికి, రైట్. గుర్తుపెట్టుకోండి, ఎనఫ్. సో ఈ విధంగా ఈరోజు జరిగిన ప్రయోగం ఏదైతే ఉంటుందో, ఇక రానున్న ఏ పోటీ పరీక్షనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా ఇంక్లూడింగ్ డేట్తో అడిగే అవకాశాలు ఉన్నాయి. సో డేట్ గుర్తుంచుకోండి, జూలై 30th, 2025. ఇస్రో అమ్ముల పొదిలో మరొక విజయం. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భారత న్యాయ వ్యవస్థలో పెండింగ్ కేసుల సంఖ్య. న్యాయ వ్యవస్థ, జ్యుడిషియరీ. మనం దేశంలోనే అత్యున్నత న్యాయస్థానంగా సుప్రీంకోర్టుని చూస్తున్నాము. ఆ తర్వాత ఒక్కొక్క రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానంగా హైకోర్టులు ఉన్నాయి. ఆ తర్వాత జిల్లాల వారీగా డిస్టిక్ కోర్ట్స్ అని లేదా డిస్టిక్ మెజిస్ట్రేట్స్ అని ఇవన్నీ చూస్తూ ఉంటాం మనం. సో న్యాయ వ్యవస్థకు సంబంధించి కొన్ని బేసిక్ పాయింట్స్. సో సుప్రీంకోర్టుని కనుక తీసుకున్నాం అనుకోండి, సుప్రీంకోర్టు దేశంలోనే అత్యున్నత న్యాయ వ్యవస్థ. పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలోని 5వ భాగంలో సుప్రీంకోర్టు గురించి మనం నేర్చుకుంటాం. సుప్రీంకోర్టు గురించి ఆర్టికల్స్ కూడా చెప్పాలంటే ఆర్టికల్ 124 నుండి 147 వరకు ఎక్స్క్లూజివ్గా సుప్రీం జ్యుడిషియరీ గురించి నేర్చుకుంటాం. ఇక తర్వాత వచ్చేసేసి హైకోర్ట్స్. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క అత్యున్నత న్యాయస్థానం ఉంటుంది. సర్వసాధారణంగా ఆ రాష్ట్ర రాజధానిలో ఉంటుంది. కానీ కొన్ని హైకోర్ట్స్ రాజధానిలో కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి అది అప్రస్తుతం. సో హైకోర్ట్స్ అనే టాపిక్ని మనం ఏ భాగంలో నేర్చుకుంటాం? పార్ట్ 6 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో నేర్చుకుంటాం. పార్ట్ 6. అభ్యర్థులు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా
ఏ జాబితా పరిధిలోకి వస్తాయంటారు? చాలామంది ఆస్పిరెంట్స్ ఏమనుకుంటారంటే సుప్రీంకోర్టు అంటే దేశం మొత్తానికి సంబంధించి కాబట్టి కేంద్ర జాబితాలోకి వస్తుంది. హైకోర్టు రాష్ట్రానికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానము, అందులోనూ పార్ట్ 6లో ఉంటుంది కాబట్టి రాష్ట్ర జాబితాలోకి వస్తుంది అని అనుకుంటారు. కానీ కాదు, గుర్తుపెట్టుకోండి. సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా ఆర్టికల్ 246 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, అంటే ఆర్టికల్ 246 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో ఆర్టికల్ 246 దేని గురించి చూస్తాం మనం? జాబితాల గురించి చూస్తూ ఉంటాము. మన భారతదేశంలో సమాఖ్య లక్షణాలను మనం స్పష్టంగా చూస్తున్నాం. కానీ రాజ్యాంగంలో ఎక్కడ కూడా భారతదేశం సమాఖ్య దేశం అని రాయలేదు. ఇండియా ఈజ్ ఫెడరల్ కంట్రీ అని ఎక్కడ కూడా రాయలేదు. ఇండియా ఈజ్ యూనియన్ అని చెప్పారు. కానీ లక్షణాలు మాత్రం సమాఖ్య లక్షణాలు ఉన్నాయి. అంటే విభజన ఉన్నాయి. దేశమంతా పరిపాలించేది కేంద్ర ప్రభుత్వము అండ్ యూనిట్స్ మనం రాష్ట్రాలు అంటాం. ఒక్కొక్క రాష్ట్రానికి ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం అనేది పరిపాలిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు. సో ఎవరికి ఉండాల్సిన అధికారాలు వాళ్ళకే ఉండాలని చెప్పేసి రాజ్యాంగ నిర్మాతలు ఆర్టికల్ 246లో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని చెప్పేసి మెన్షన్ చేశారు. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ అని చెప్పేసి. అందులో యూనియన్ లిస్ట్ కేంద్ర జాబితాలోనే గుర్తుంచు. సుప్రీంకోర్టు, హైకోర్ట్స్ అన్నీ కూడా ఎక్కడుంటాయి? మనము ఆర్టికల్ 246లో కేంద్ర జాబితాలో ఉంటాయి. దేశానికి అంతటికి ఒకే హైయెస్ట్ కోర్టు సుప్రీంకోర్టు, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క హైకోర్టు ఉంటుంది, గుర్తుంచుకోండి. ఓకేనా? లేదంటే మీరు కేంద్ర రాష్ట్ర సంబంధాలు షెడ్యూల్ 7లో కూడా నేర్చుకుంటారు. ఇక పక్కన పెడితే భారత న్యాయ వ్యవస్థలో పెండింగ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోందంట. ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేస్తే 5 కోట్ల కేసుల కంటే ఎక్కువ పెండింగ్ కేసులే ఉన్నాయంట. 5 కోట్లకు పైగా పెండింగ్ కేసులు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ఆ గణాంకాలను చూద్దాము. భారత న్యాయ వ్యవస్థలో పెండింగ్ కేసుల సంఖ్య తీవ్ర స్థాయికి చేరింది. సుప్రీంకోర్టు, హైకోర్టులు, జిల్లా కోర్టుల్లో మొత్తం 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయంట, అన్నిట్లలో కలిపి. దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ సమస్యను బ్లాక్ కోట్ సిండ్రోమ్గా అభివర్ణిస్తూ న్యాయం ఆలస్యం కావడంతో ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని గతంలో వెల్లడించారు. గుర్తుంచుకోండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని చెప్పేసి చాలా స్టేట్మెంట్స్ మనం వింటూ ఉంటాము. ఇక్కడ రాష్ట్రపతి గారు ఏమంటున్నారు? ఇలా కేసులు పెండింగ్లో ఉండడము, తీర్పు కోసం సుదీర్ఘకాలం వెయిట్ చేయడం అనేది బాధితుల్లో కొన్ని అనుమానాలను రేపుతుంది. ఎట్ ద సేమ్ టైం న్యాయ వ్యవస్థ పట్ల నమ్మకాన్ని కూడా పోగొడుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు? బ్లాక్ కోట్ సిండ్రోమ్గా చెప్తున్నారు రాష్ట్రపతి గారు. మరి పెండింగ్ కేసుల తాజా పరిస్థితి ఎలా ఉందో చూడండి. న్యాయస్థానం పెండింగ్ కేసుల సంఖ్య జిల్లా కోర్టుల్లో దేశవ్యాప్తంగా చూస్తే దాదాపు 4.6 కోట్లు పెండింగ్ కేసులు ఉన్నాయంట. హైకోర్టుల్లో 63.3 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. సుప్రీంకోర్టులో 86,700 కేసులకు పైగా పెండింగ్లో ఉన్నాయంట. ఓకేనా? మరి సమస్యకు కారణాలు ఏంటి? ఈ పెండింగ్లో ఉండడానికి కేసులన్నీ కోర్టులో ఫైల్ అవుతున్నాయి, కానీ తీర్పు అనేది జాప్యం ఎందుకు జరుగుతుంది? ఎందుకు పెండింగ్లో సుదీర్ఘకాలం ఏళ్ల తరబడి ఉంటున్నాయట అంటే ఫస్ట్ న్యాయమూర్తుల కొరత అనేది భారతదేశంలో ఉంది. అది స్పష్టము. భారతదేశంలో 10 లక్షల జనాభాకు 15 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారంట. ప్రతి 10 లక్షల మంది ప్రజలకు 15 మంది జడ్జీలు ఉన్నారట, యావరేజ్ సగటున. లా కమిషన్ సూచించిన ప్రామాణిక సంఖ్య 10 లక్షల జనాభాకు 50 మంది ఉండాలి. 50 మంది ఉండాల్సిన జడ్జీలు 15 మందే ఉంటే ఎఫిషియన్సీ ఎక్కడ ఉంటుంది చెప్పండి? నెక్స్ట్, ప్రస్తుతం కోర్టులు కేవలం 79% సామర్థ్యంతోనే పనిచేస్తున్నాయంట. సో ఫుల్ బెంచ్ లేదు కాబట్టి, జడ్జీలు అందరూ కూడా లేరు కాబట్టి, ఇంకా అక్కడ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్గా 100% సామర్థ్యంతో కోర్టులు పనిచేయలేవు. ప్రస్తుతం ఎంత సామర్థ్యంతో పనిచేస్తున్నాయంటే 79% సామర్థ్యంతోనే కోర్టులు పనిచేస్తున్నాయంట. 26,927 పోస్టుల్లో 5,665 పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇప్పటికీ భారతదేశంలో న్యాయ వ్యవస్థలో. నెక్స్ట్, సివిల్ కేసుల్లో జాప్యం జరుగుతోంది. జిల్లా కోర్టుల్లో కేవలం 38.7% సివిల్ కేసులు మాత్రమే 1 సంవత్సరంలోపు పరిష్కారం అవుతున్నాయంట. ఆస్తి, కుటుంబ వివాదాలు, ఒప్పంద వివాదాల కేసులు సగటున 5 సంవత్సరాలకు పైగా కొనసాగుతున్నాయి. ఇక ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి? మరి ఈ పెండింగ్లో ఉంటున్నాయి అని ప్రభుత్వానికి కూడా వాస్తవం తెలుసు, న్యాయమూర్తులకు వాస్తవం తెలుసు, ప్రజలకు తెలుసు. మరి తీసుకుంటున్న చర్యలు ఏంటి? త్వరితగతిన కేసుల పరిష్కారం కోసము ఈ కోర్ట్స్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్ని ఇప్పటికే ప్రారంభించడం జరిగింది భారతదేశంలో. ఈ కోర్ట్స్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్ 18,735 కోట్లను డిజిటలైజేషన్ కిందకి తీసుకొచ్చారు.
99.4% వైడ్ ఏరియా నెట్వర్క్ సదుపాయాన్ని కల్పించారు. సో డిజిటలైజ్ చేసేసారు కోర్సుని. 3240 కోర్టు జైలు వీడియోల లింకులను చేశారు. ఫేజ్ 3 దాదాపు 7210 కోట్ల రూపాయలు పూర్తిగా పేపర్లెస్ కోర్టులుగా చూస్తున్నాము. సో కోర్టులను కూడా పేపర్లెస్ కోర్టులుగా మనం మార్చేస్తున్నాము. జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ 2014లో 15,818 కోర్టు హాళ్ళు ఉంటే 2024 నాటికి 23,020కి పెంచారు. 11,167 కోట్ల రూపాయల పెట్టుబడితో బడ్జెట్తో. మరి జడ్జిల నియామకాల సంస్కరణల కోసము 2014 నుండి 976 మంది హైకోర్టు 62 మంది సుప్రీంకోర్టు జడ్జిల నియామకం చేపట్టింది ప్రస్తుత ప్రభుత్వము. జిల్లా కోర్టు జడ్జిల సంఖ్య 25,609కి పెంచారు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ప్రత్యేక కోర్టులు 866 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అంట, 755 పాస్కో స్పెషల్ కోర్ట్స్. ఓకేనా, ముఖ్యంగా పాక్సో యాక్ట్ ఏ సంవత్సరం మనం చూస్తే 2012. ఇక 2.5 లక్షల ముఖ్యమైన కేసుల పరిష్కారము. సో ఈ విధంగా చూడండి. దీంతోపాటు లోక్ అదాలత్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా మనం చూస్తున్నాము. రైట్, ఈ కోర్ట్స్ అనే ఒక యాప్ కానివ్వండి, ఇవన్నీ కూడా సంస్కరణలుగా మనం చూడవచ్చు. రైట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నంబర్స్ అన్నీ అడగరు. కాకపోతే మీకు గ్రూప్ 1 కానీ సివిల్స్ కానీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఇలాంటి గణాంకాలను రాస్తే ఎక్కువ మొత్తంలో మార్క్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ఇటీవల కాలంలో అఫీషియల్ సోర్సెస్ నుండి తీసుకున్న గణాంకాలను ఎక్కువగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక పరిష్కార ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయి? లోక్ అదాలత్ 2021 నుండి 27.5 కోట్ల కేసుల పరిష్కారం చేశారు. అండ్ మీడియేషన్ యాక్ట్ 2023 ముందస్తు మధ్యవర్తిత్వం, కమర్షియల్ వివాదాల పరిష్కారానికి సత్వర ఆర్బిట్రేషన్ పద్ధతులు. టెలీలా మరియు ప్రోబోనో లీగల్ సర్వీసులు టెలీలా ద్వారా 90 లక్షల మందికి సేవలు అందిస్తున్నారు. రైట్, సో ఇది మనకి కోర్టులకు సంబంధించి పెండింగ్ ఏ విధంగా ఉందని చెప్తుంది. ఓకేనా, గణాంకాలు గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్, వార్తలు నిలిచిన ఒక నివేదిక. ఏదైనా ఒక నివేదిక, ఒక రిపోర్ట్ గురించి చూస్తున్నప్పుడు దాని యొక్క కవర్ పేజ్ ఫస్ట్ చూడాలి. కవర్ పేజ్ పైన ఏ లాంగ్వేజ్లో రిపోర్ట్ పేరు ఉందో అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ కవర్ పేజ్ కనుక మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఇంగ్లీష్లో రాస్తుంది. ఎవరు ప్రచురించారు అదంతా కూడా ఇక్కడ మెన్షన్ చేసేస్తారు. కవర్ పేజ్ పైన ప్రచురించిన వారెవరు, దీనికి సంబంధించి చూడాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తల నుంచి ఒక నివేదిక, ద స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఆహార భద్రత మరియు పోషకాహారము ఏ విధంగా అందుబాటులో ఉంటుంది, ఎంతమందికి అందుబాటులో ఉంటుంది అని గణాంకాలను తెలిపే ఒక నివేదిక. ఓకేనా, సో అడ్రస్సింగ్ హై ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ ఫర్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్, ఇది ఈ నివేదికకు కింద ట్యాగ్ లైన్గా ఇచ్చారు. ఓకేనా, సో దీని ప్రకారం చూస్తే మరి దీన్ని ప్రచురించిన వారెవరు? ఓకేనా, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్, ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, న్యూయార్క్ కేంద్రం పనిచేస్తుంది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యుఎన్కి అనుబంధంగా పనిచేస్తుంది. FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. మనకు ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ఫుడ్ అనే పదంతో ఏదైనా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కనిపించింది అంటే అది మ్యాక్సిమం రోమ్, ఇటలీ కేంద్రంగా పనిచేస్తుంది అనుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. 2020 సంవత్సరంలో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి నోబెల్ శాంతి పురస్కారం కూడా వచ్చింది. అది కూడా రోమ్, ఇటలీ కేంద్రంగా పనిచేస్తుంది. నెక్స్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ వారు. సో ఈ 5 సంస్థలు సహకారంతో ఈ నివేదికని ప్రచురించడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ 2025 నివేదిక ప్రకారం ప్రపంచ మొత్తం జనాభాను తీసుకుంటే అందులో దాదాపు 8.2% నంబర్లో తీసుకుంటే 720 మిలియన్ల మంది 2024 సంవత్సరంలో, అంటే గత సంవత్సరాన్ని ఆధారంగా తీసుకున్నారు, ఇప్పుడు రిలీజ్ చేస్తారు. 2024 సంవత్సరంలో దీర్ఘకాల ఆకలి, క్రానిక్ హంగర్, ఆకలి సమస్యలతో అలమటిస్తున్నారంట పాపం. ప్రపంచంలో మొత్తం జనాభాలో ఇంత శాతం జనాభా తీవ్ర ఆకలి సమస్యల్లో ఉన్నారట. అసలు తినడానికి తిండి లేదంట వాళ్ళకి. సో నివేదికను ప్రచురించిన వారెవరు? మనందరికీ తెలుసు 2015 సంవత్సరం నుండి 2030 సంవత్సరం వరకు ప్రపంచంలోని ప్రతి దేశం సాధించాల్సిన లక్ష్యాలు 17. వాటిని మనము సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటాం, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. అందులో గోల్ నెంబర్ 2 మనకి ఇక్కడ ఇంపార్టెంట్, జీరో హంగర్. ఈచ్ అండ్ ఎవ్రీ గోల్ గురించి చూడండి.
మీకు నేను ఇటీవల కాలంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ వారు విడుదల చేసిన SDG ర్యాంకింగ్స్ గురించి చెప్పాను. భారతదేశం 99వ స్థానంలో ఉంది వాటి పురోగతి విషయంలో అని చెప్పేసి అవి చూడండి. అండ్ మీకు చెప్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మీకు పీడిఎఫ్లో ఇస్తున్నాను. ఇవన్నీ మళ్ళీ చదవండి పీడిఎఫ్లో, ఓకేనా? విన్న తర్వాత 1-2 సార్లు చదివారనుకోండి, ఇక మీకు ఏ ఎగ్జామ్ అయినా కూడా మరి మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. ఇక సస్టైనబుల్ డెవలప్మెంట్ నెంబర్ గోల్ 2 ఏంటంటే జీరో హంగర్, ఆకలి సమస్యలు లేని ప్రపంచాన్ని చూడాలి 2030 వరకు. సో 2025 నివేదిక ప్రత్యాంశాలు ఏంటంటే కోవిడ్ తర్వాత ఆహార భద్రత స్థితిగతులను తెలుపుతుంది, ఆహార సరసత అండ్ ప్రాంతీయ అసమానతల గురించి తెలుపుతుంది, 2030 వరకు అంచనాలు ప్రొజెక్షన్స్ తెలుపుతుంది నివేదికలో ముఖ్య అంశాలను కనుక మనం అబ్జర్వ్ చేస్తే ప్రపంచ స్థాయి ఆకలి సమస్య తీవ్రమవుతోంది. నేటికి కూడా 720 మిలియన్ల మంది, మోర్ దాన్ 8% ప్రపంచంలోని జనాభా, మొత్తం జనాభాలో 8% అండ్ మోర్ ఆకలి సమస్యలతో ఉన్నారంట. ఆ సమస్య పెరుగుతోంది. కరోనా మహమ్మారి పూర్వస్థాయిల కన్నా ఆకలి సమస్య ఇంకా అధికంగానే ఉంది. కరోనా మరొకసారి ఏం చేసిందంటే డెవలప్ అవుతున్న నేషన్స్ని ఆ డెవలప్మెంట్కి అడ్డుకట్ట వేసింది. మరొకసారి వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితులు కరోనా మరింత దిగజార్చింది ఈ పరిస్థితులను. 2030 నాటికి జీరో హంగర్ లక్ష్యం సాధించడంలో తీవ్ర సమస్యలు అయితే ఎదురవుతాయని నివేదిక చెప్తుంది. ఇక ప్రాంతీయ అసమానతలు, ఆఫ్రికా జనాభాలో 20% మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారంట ఈ నివేదిక చెప్తుంది. ఆఫ్రికా జనాభాలో 20% మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఆసియాలో తీసుకుంటే ప్రపంచంలోని మొత్తం ఆకలి బాధిత జనాభాలో దాదాపు సగం ఆసియాలోనే ఉన్నారంట. జనాభా ఎక్కువగా ఉండడమే దీనికి ప్రధాన కారణం ఆసియాలో, ఓకేనా? ఆగ్నేయ ఆసియా, దక్షిణ అమెరికా ప్రగతి అంటారు. సామాజిక భద్రత, వ్యవసాయ సంస్కరణల కారణంగా ఆకలి స్థాయిల్లో కొద్దిగా తగ్గుదల కనిపించింది. పోషకాహార సరసత తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 3 బిలియన్ల అంటే 300 కోట్ల మందికి సరైన పోషకాహారం లభించే స్తోమత లేదంట. ఇది ఎక్కువ క్యాలరీలు కలిగి కానీ తక్కువ పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకునేలా ప్రేరేపిస్తుంది. ఇక వాతావరణ, యుద్ధాలు ఆకలి సమస్యకు కారణాలు. ప్రస్తుతం ప్రపంచం చూడండి, ఎక్కడ పడితే అక్కడ యుద్ధాలు, విపరీతమైన సంక్షోభ పరిస్థితులు. రష్యా యుక్రెయిన్ సంక్షోభం 2022 ఫిబ్రవరి 24 నుండి, ఇటీవల ఇజ్రాయెల్ ఇరాన్ సంక్షోభము, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితులు వచ్చిన తర్వాత మే 10 ఆ టైంలో సీజ్ ఫైర్ అనేది జరిగింది. మయన్మార్లో సంక్షోభ పరిస్థితులు, బంగ్లాదేశ్లో సంక్షోభ పరిస్థితులు, పాకిస్తాన్ అంటేనే సంక్షోభము, అండ్ రీసెంట్గా సూడాన్లో అంతర్యుద్ధము, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ నివసించే ప్రజలు ఏ విధంగా ఉంటారు, మంచి ఆహారాన్ని ఎలా పొందగలుగుతారు? ఖర్చు అంతా యుద్ధాలకే పెడుతున్నారు. సో ఇదొకటి. యుద్ధాలు అండ్ పొడుగాలులు, వరదలు వంటి వాతావరణ మార్పులు ఆకలి సమస్యకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఇక మందగమనంలో కోలుకోవడము. 2030 నాటికి ఆకలి బాధితుల సంఖ్య 60 మిలియన్లు మాత్రమే తగ్గే అవకాశం ఉంది. ఇది జీరో హంగర్ లక్ష్యం సాధించే స్థాయికి చాలా దూరంగా ఉందంట. ఇక భారత్ గురించి ఈ నివేదికలో ఏం చెప్పారు? భారతదేశంలో దాదాపు 6% మంది ప్రజలు పోషకాహారం అందుకునే స్తోమత లేక ఇబ్బంది పడుతున్నారు. దేశంలో అధిక ధాన్య నిల్వలు ఉన్నప్పటికీ సరైన ఆహార భద్రత విషయంలో ఇంకా సమస్యలు కొనసాగుతున్నాయంట. మరి ఈ సమస్యను అధిగమించడానికి భారత ప్రభుత్వం కూడా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 ఆధారంగా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అని చెప్పేసి ఆహార ధాన్యాలను పంపిణీ చేయడం ఇటువంటివి చేస్తుంది. ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, జీవించే హక్కు, రైట్ టు లైఫ్. మరి మన జీవించే హక్కులో రైట్ టు ఫుడ్ ఈజ్ ఆల్సో ఫండమెంటల్ రైట్, అందులో భాగంగా. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నెంబర్ 2 ఏం చెప్తుంది? జీరో హంగర్ని సాధించాలి. ఇక అదనపు సమాచారం తీసుకుంటే, ఎందుకంటే మనం ఆర్గనైజేషన్స్ 5 సంస్థల గురించి చూస్తాము, ఆ సంస్థలు ఎప్పుడు ఏర్పడ్డాయి, ఎక్కడ హెడ్ క్వార్టర్, ఇవి కూడా అడుగుతారు ఎగ్జామినేషన్లో. మీకు ఏ ఒక్క పాయింట్ని కూడా వదిలేయట్లేదు. టైం పెరుగుతుంది అనే కంటే కంటెంట్ ఎంత ఎక్కువగా ఇస్తున్నా అనేది మాత్రం ఆలోచించండి. చాలామంది ఆస్పిరెంట్స్, సార్ వీడియో లెంత్ అవుతుంది 1 అవర్ అంటే చాలా లెంత్ అన్నట్టు, సార్ దాన్ని 20 నిమిషాలకు 30 నిమిషాలకు తగ్గించండి, 40 నిమిషాలకు క్లోజ్ చేయండి, 20 నిమిషాలకి క్లోజ్ చేయండి అని చెప్పేసి కామెంట్ బాక్స్లో ఇస్తున్నారు. చేయొచ్చు, కానీ కంటెంట్ అనేది తగ్గించి ఇవ్వడం అనేది నాకు ఇష్టం లేదు. ఇచ్చిన వరకు మ్యాక్సిమం అభ్యర్థికి బెనిఫిట్ చేయాలి. 20 నిమిషాలు 40 నిమిషాలు గంట అని కాదు, మీకు ఎంత కంటెంట్ వస్తుందనే దానిపైన ఫోకస్ చేయండి. అదొక్కటి నేను కోరుకునేది, ఓకేనా? సో ప్రతిరోజు చూడండి, మీకు ఖచ్చితంగా జనరల్ స్టడీస్కి లింక్ చేస్తూ చెప్తున్నాను కాబట్టి మీకు ఫ్యూచర్లో ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మీరే రియలైజ్ అవుతారు.
మన క్లాసెస్ ఎంత అద్భుతంగా మీకు యూజ్ అయ్యాయని చెప్పేసి ఈరోజు సమయాన్ని తగ్గించండి అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు మళ్ళీ సార్ ఈ క్లాసెస్ మాకు ఈ లెంతీ క్లాసెస్ ఇవ్వడం వల్లనే మాకు బెనిఫిట్ అవుతుందని చెప్పేసి మళ్ళీ వాళ్ళే కామెంట్ పెడతారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యుఎన్ ఆహార వ్యవస్థల సమ్మిట్ 2021లో నిర్వహించారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఆహార సమ్మిట్ ఏదైతే ఉంటుందో జరుగుతూ ఉంటుంది. ఇక ఆహార వ్యవసాయ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అక్టోబర్ 16, 1945లో ఏర్పాటైంది. రోమ్ ఇటలీ కేంద్రంగా పనిచేస్తుంది. రైట్. ఇక ప్రపంచ ఆహార కార్యక్రమం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ రోమ్ ఇటలీ కేంద్రంగా పనిచేస్తుంది. 1961లో ఏర్పాటైంది. గుర్తుంచుకోండి. దీనికి 2020 సంవత్సరంలో నోబెల్ శాంతి పురస్కారం వచ్చింది. యూనిసెఫ్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ 1946 డిసెంబర్ 11న ఏర్పాటైంది. న్యూయార్క్ అమెరికా కేంద్రం పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పిల్లల కోసం పనిచేసే సంస్థ. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948 ఏప్రిల్ 7న ఏర్పాటైంది. జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. టెడ్రస్ అదనం గారు ప్రస్తుతం చీఫ్గా ఉన్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7ని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా నిర్వహిస్తారు. అందుకే. ఇక నెక్స్ట్ సో ఎకానమీ సబ్జెక్ట్ విషయానికి వస్తే ఎక్కువగా వర్ధమాన అంశాలని మనం వార్తల్లో చూస్తూ ఉంటాము. మీకు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాలిటీకి సంబంధించి, ఎకానమీకి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మ్యాక్సిమం కనబడతాయి ఎక్కువగా. సో ఎకానమీ, ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ వాలటైల్, ఆల్వేస్ చేంజెస్. అర్థశాస్త్రంలో చూసే గణాంకాలు ఎప్పుడు కూడా తటస్థంగా అలాగే ఉండవు, ఎప్పుడు మారుతూ ఉంటాయి. ఆ మారుతున్న అంకెలను మనం కూడా అప్డేట్ చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ కరెంట్ ఎకానమీ. ఇటీవల కాలంలో ఎకానమీకి సంబంధించి వృద్ధి రేటు అంచనాలు, భారతదేశానికి సంబంధించి, ప్రపంచానికి సంబంధించి ఇటువంటి టాపిక్ చూస్తున్నాం. అందులో ఒకటి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇటీవల ఒక నివేదికను రిలీజ్ చేసింది. అందులో ఏం చెప్తుందంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లేదా ప్రస్తుత క్యాలెండర్ ఇయర్లో ప్రపంచ వృద్ధి రేటు ఎలా ఉండబోతోంది, నెక్స్ట్ 2026లో ఎలా ఉండబోతోంది అనే పాయింట్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తుంది. వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తోంది. IMFలో ప్రస్తుతం సభ్య దేశాలు ఎన్ని? 191 కంట్రీస్. 2024 సంవత్సరంలో 191వ సభ్య దేశంగా IMFలో ఎవరు వచ్చారో? లీస్టెన్స్టైన్. గుర్తుంచుకోండి. సో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంచనాలను విడుదల చేసింది IMF. 2025 అంతర్జాతీయ వృద్ధి రేటు, ప్రస్తుత సంవత్సరంలో అంతర్జాతీయ వృద్ధి రేటు 3% ఉంటుందంట. ఏప్రిల్లో అంచనా వేసిన 2.8% కంటే మాత్రమే ఎక్కువ అని చెప్తున్నారు. 2024లో గత సంవత్సరంలో 3.3%గా అంచనా వేశారు అప్పట్లో. ఓకేనా. 2025లో తగ్గిపోతుంది వృద్ధి రేటు. 2026లో అంచనా ఏ విధంగా ఉండబోతుంది అంటే ప్రస్తుతం 2025 కంటే కొంత స్వల్ప మొత్తంలో పెరగబోతుందంట వృద్ధి రేటు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక అమెరికా ఆర్థిక వ్యవస్థ అంచనాలను ఎలా చెప్తోంది IMF అంటే 2025 వృద్ధి వచ్చేసి 1.9%కి పరిమితం అవుతుందంట. ఇక నెక్స్ట్ ఇయర్ 2%కి ఉంటుందంట. చైనా ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత 2025లో 4% నుంచి 4.8%కు పెరుగుతుంది అని అంచనా వేస్తున్నారు. రైట్. భారత ఆర్థిక వ్యవస్థ 2025-26 సంవత్సరంలో 6.4%గా ఉంటుందని IMF అంచనా వేస్తుంది. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ మాత్రం భారత్ అవుతుందని చెప్తున్నారు. వృద్ధి రేటు GDP, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద goods and services that are produced within the boundaries of the particular country for the given financial year. ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే GDP అంటాము. సో ఇతర దేశాల అంచనాలు యూరోపియన్ యూనియన్ 2025లో 1% అంట. జపాన్ 2025లో 0.7% అంచనా. ఇక IMF ప్రకారము వాణిజ్య యుద్ధాల ప్రభావం, ప్రస్తుతం వాణిజ్య యుద్ధాలు తరచు చూస్తున్నాం. అమెరికా సుంకాలు పెంచుతున్నాము పలానా దేశం పైన అని చెప్పేసి తరచూ స్టేట్మెంట్. రష్యాతో సత్సంబంధాలు కొనసాగించే దేశాలపైన సుంకాలను పెంచుతామని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్. రీసెంట్గా బ్రిక్స్ సమావేశం జరుగుతున్నప్పుడు 17th బ్రిక్స్ సమ్మిట్ బ్రెజిల్లో జరుగుతున్నప్పుడు ట్రంప్ ఏం చెప్పాడు? బ్రిక్స్ అనుకూల దేశాలపై సుంకాలు వేస్తామని చెప్పాడు. సో ఇటువంటి స్టేట్మెంట్స్ చూస్తున్నాం. ఇకపోతే అమెరికా పక్కన పెట్టేస్తే ప్రపంచంలో ఒక సైనిక కూటమిగా పనిచేస్తున్న నాటో కూడా వార్నింగ్స్ ఇస్తుంది. ఎవరైతే
రష్యాతో సత్సంబంధాలు కొనసాగిస్తారో ఆ దేశాలపైన సుంకాలు పెంచుతామని చెప్పేసి. అసలు సుంకాలు పెంచే అధికారం, తగ్గించే అధికారం, సుంకాలపైన అధికారం నాటోకి ఎక్కడిది? కానీ స్టేట్మెంట్స్ మనం చూస్తున్నాం. ఇటువంటి సంక్షోభ పరిస్థితులు ఉన్నాయి, ఆర్థిక సంక్షోభ పరిస్థితులు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న రక్షణాత్మక వాణిజ్య విధానాల వల్ల అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలపై అంచనా కంటే తక్కువ ప్రభావం పడిందంట. ఇక దిగుమతి సుంకాల అమలు తేదీలను వాయిదా వేస్తున్నారు. అండ్ అమెరికా దిగుమతులు ముందుగానే విదేశీ ఉత్పత్తులను సమకూర్చుకోవడం అనేది ప్రభావం తగ్గడానికి కారణం. ఇక ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 1945 డిసెంబర్ 27న ఏర్పాటైంది. వాషింగ్టన్ డీసీ కేంద్ర పనిచేస్తుంది. సభ్య దేశాలు 191. ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జియేవా. గుర్తుంచుకోండి, అడగవచ్చు. ఇవి స్టాటిక్ పాయింట్స్. మనకు న్యూస్ పేపర్స్లో జస్ట్ ఐఎంఎఫ్ ఎంత అంచనా వేస్తుందని ఇస్తారు అంతే. ఈ స్టాటిక్ పాయింట్స్ని మనం అడిషన్గా చేసుకోవాలి. మీకు ప్రతి పాయింట్కి అలాగే ఇస్తున్నాను. ఇక భారత ఆర్థిక వ్యవస్థ ద్రవ్య విధానము ఎలా ఉంది అని చెప్పేసి ఆర్బీఐ చెప్తున్న గణాంకాలు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో బ్యాంకులకి బ్యాంకు, అపెక్స్ బ్యాంకు, సుప్రీం బ్యాంక్, ఆర్బీఐ రెగ్యులేటరీ బాడీ రీసెంట్గా రిలీజ్ చేసిన కొన్ని గణాంకాల ప్రకారము. సో చూస్తే 2025లో భారతదేశంలో ద్రవ్యోల్బణం స్థాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన 4% లక్ష్యం కన్నా దిగువగానే కొనసాగుతుందంట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గూడ్స్. ఉదాహరణ తీసుకుంటే ఈ పెన్ను ఒక 10 ఏళ్ల కింద 2015 సంవత్సరంలో 10 రూపాయల విలువ గల పెన్ను. అదే పెన్ను, అదే కంపెనీ, అదే క్వాలిటీ, యాజ్ ఇట్ ఈజ్ ద సేమ్ పెన్ ఇప్పుడు 100 రూపాయలు పలుకుతుంది. కొనాలంటే 100 రూపాయలు, అప్పుడు కొనాలంటే 10 రూపాయలు. ఇప్పుడు చూడండి, మీరు ఆలోచించండి, పెన్నుకు విలువ పెరిగిందా, దీన్ని కొనడానికి ఉన్న డబ్బుల విలువ పెరిగిందా? సో ఆలోచించండి. మనీ ఫేస్ వాల్యూ పెరిగింది, 10 కాస్త 100కు వచ్చింది అంటే డబ్బులకు విలువ పెరిగిందని కాదు, డబ్బులకు విలువ తగ్గింది, పెన్నుకు విలువ అనేది పెరిగింది. గుర్తుంచుకోండి, పెన్నుకు వాల్యూ పెరిగింది. సో దీన్ని ఇన్ఫ్లేషన్గా మనం చెప్పొచ్చు. మరి ఇన్ఫ్లేషన్ని కట్టడి చేయడానికి ఆర్బీఐ మానిటరీ పాలసీ నిర్ణయాలు తీసుకోవడం కానివ్వండి, అండ్ ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు కోశ విధానానికి సంబంధించి కానీ చూస్తూ ఉంటాము. సో ఇక్కడ చూస్తే ఆర్థిక మంత్రిత్వ శాఖ రీసెంట్గా విడుదల చేసిన జూన్ 2025 ఆర్థిక సమీక్ష ఎకనామిక్ రివ్యూ ప్రకారము 2025-26 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 3.7% కన్నా తక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ద్రవ్య విధానము, ద్రవ్యోల్బణంపై ప్రభావము. ఆర్బీఐ ద్రవ్య విధానంలో మానిటరీ పాలసీలో మొత్తంగా 100 బేసిస్ పాయింట్స్ ఫిబ్రవరి నుండి జూన్ 2025 మధ్యకాలంలో వడ్డీ రేట్లు తగ్గించింది. ముఖ్యంగా కోర్ ఇన్ఫ్లేషన్ స్థాయి అదుపులో ఉండడం వల్ల ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించేందుకు అవకాశం ఏర్పడింది. ద్రవ్య విధాన కమిటీ 2025 ఆగస్టులో సమావేశం కానుంది. ఆర్థిక వృద్ధికి సహకారం అందించేందుకు మరిన్ని వడ్డీ తగ్గింపులు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఇక ఆర్థిక పరిస్థితి సంక్షిప్తంగా అబ్జర్వ్ చేస్తే ఆర్బీఐ ద్రవ్యోల్బణ లక్ష్యం 4%, 2025-26 అంచనా 3.7% కంటే తక్కువ. ఆర్బీఐ వడ్డీ రేటు తగ్గింపులు ఫిబ్రవరి టు జూన్ మధ్యకాలంలో 100 బేసిస్ పాయింట్స్. ఇక ద్రవ్య విధాన కమిటీ సమావేశం మళ్ళీ ఆగస్టు 2025లో జరగబోతోంది. వృద్ధికి సహకరించేలా మరిన్ని వడ్డీ తగ్గింపులు చేసే అవకాశము. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ స్థాపన 2016. సో ఆర్బీఐ యాక్ట్ ద్వారా సభ్యులు ఎంతమంది ఉంటారు? మొత్తం 6 సభ్యులు ఉంటారు. అందులో ఆర్బీఐ నుండి 3, కేంద్ర ప్రభుత్వం నియమించిన 3. రైట్. ప్రధాన లక్ష్యం ద్రవ్యోల్బణాన్ని 4% పరిధిలో నియంత్రించడము. రైట్. ఇక కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఆహారం, ఇంధనం లాంటి అస్థిర ధరలు ఉన్న వస్తువులను మినహాయించి లెక్కించే ద్రవ్యోల్బణం. దీని ద్వారా స్థిర ధరల సరళిని అంచనా వేయచ్చంట. ఇక నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించిన టాపిక్స్ మనం ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో చూసాము. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ఐసీజీఎస్ అటల్ కమిషనింగ్తో వార్తల్లోకి వచ్చింది. నిన్నటి రోజున జూలై 29 రోజున కమిషన్ చేయబడుతూ వార్తల్లోకి వచ్చింది. ఇటువంటి టాపిక్స్ని చూస్తున్నప్పుడు ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి వేటిపైన మనం ఎక్కువగా ఫోకస్ చేయాలంటే వార్తల్లో నిలుస్తున్న విన్యాసాలు మరియు రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా మనం ఏ దేశం నుండి ఏం దిగుమతి చేసుకుంటున్నాం, డిఫెన్స్ ఇంపోర్ట్స్, మరియు రక్షణ రంగానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో విడుదలవుతున్న నివేదికలు, సిప్రీ రిపోర్టు, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ అలాంటివి, మరియు రక్షణ రంగ ఒప్పందాలు. ఉదాహరణకి ఇటీవల కాలంలో డిఆర్డిఓ బీడీఎల్ ఒప్పందం ఏంటి, మరియు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి వేటికి ఆమోద ముద్ర వేసింది,
మరియు ఇటీవల కాలంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న రక్షణ రంగ ఆయుధ సంపత్తి ఏంటి? ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం గోవా షిప్ యార్డ్ నుంచి ICGS అటల్ నౌక ప్రారంభము. సో ఒక నౌక, ఒక షిప్ ముఖ్యంగా కోస్ట్ గార్డ్ భద్రతా అవసరాల్లో భాగంగా కమిషన్ చేయబడుతూ వార్తల్లోకి వచ్చింది. ఇలాంటివి చూసినప్పుడు ఆ షిప్ పేరేంటి? ఏంటి? అటల్. అటల్ అనే ఒక షిప్. మరి దీనిని ఎవరు తయారు చేశారు? గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. ఉద్దేశం ఏంటి? భద్రతాపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని ఇండియన్ కోస్ట్ గార్డ్ వారి భద్రతాపరమైన అవసరాలు తీర్చడం కోసము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతీయ తీర ప్రాంత భద్రతను, అంటే ఇండియా ఈజ్ పెనిన్సులా కదా, 3 వైపులో కూడా సముద్ర సరిహద్దు ఉంది. మరి ఈ ప్రాంతంలో రక్షణపరమైన అవసరాలు తీర్చడంలో భాగంగా గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ భారత తీర ప్రాంత రక్షణ దళం ఇండియా కోస్ట్ గార్డ్ కోసం ICGS అటల్ యార్డ్ 127 పేరిట రూపొందించిన ఫాస్ట్ పెట్రోల్ వెజల్ని విజయవంతంగా ప్రారంభించింది, కమిషన్ చేశారు. ఫాస్ట్ పెట్రోల్ వెజల్, మనం ప్యాట్రోలింగ్ అంటాము, పోలీసు ప్యాట్రోలింగ్ అని చెప్పేసి గస్తీ వేస్తూ ఉంటారు నైట్లో అలా. సో ఇది మన తీర ప్రాంతంలో గస్తీ వేయడానికి ఉద్దేశించబడింది భద్రతాపరమైన అంశాల్లో భాగంగా. సో నిన్నటి రోజున కమిషన్ చేశారు. ప్రారంభించిన ప్రదేశం వాస్కో డ గామా, గోవా. అండ్ నిర్మాణ సంస్థ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. ఇటీవల గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వారు తయారు చేసిన ఒక షిప్ గురించి మనం చూసాము, సముద్ర ప్రచేత అని చెప్పేసి ఆయిల్ స్పిల్ ఉంటుంది కదా, ఆయిల్ స్పిల్ వంటి ప్రమాదాలను త్వరితగతిన నివారించడం కోసము. సో లక్ష్యం భారత తీర ప్రాంత భద్రత, నిఘా, సముద్ర సరిహద్దు రక్షణ కోసము. రైట్, గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. సముద్ర మార్గాల భద్రత, అవాంఛనీయ కార్యకలాపాల నిరోధం కోసం, సముద్ర జలాల్లో స్మగ్లింగ్, అక్రమ వలసల నివారణ కోసము, సముద్రం నుంచి వచ్చే ఉగ్రవాద ముప్పులను అడ్డుకట్ట వేయడం కోసం ఇది పెట్రోల్ చేస్తుంది అటల్. ఆల్రెడీ మనం ఈ టాపిక్ గురించి గతంలో చూసాము. ఇక గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ అనేది 1957 ఇయర్లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం వాస్కో డ గామా, గుర్తుపెట్టుకోండి. ఇక భారత తీర రక్షణ దళం కోస్ట్ గార్డ్ 1977 ఫిబ్రవరి 1న ఏర్పాటైంది. సముద్ర జలాల భద్రత, సముద్ర కాలుష్య నియంత్రణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధం కోసము. ఇక రక్షణ రంగానికి సంబంధించి మరొక అంశము. సో ప్రళయ్ క్షిపణిని 2 రోజుల పాటు కన్సిక్యూటివ్గా పరీక్షించడం జరిగింది. భారతదేశంలో రక్షణ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ ఏంటి? DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, DRDO. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రళయ్ క్షిపణి పరీక్షను ఎక్కడ చేశారు ఏంటి? మనకు ఇస్రో అంటే ప్రయోగము. ఎక్కడ ఇస్రో ఏ ప్రయోగం చేసినా, ఏ లాంచ్ వెహికల్ ప్రయోగం చేసినా కూడా షార్ లేదా శ్రీహరికోట కేంద్రం నుంచి. అదే DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అయితే అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్, ఒడిషా, చాందిపూర్, బాలాసోర్ అని చెప్పి చూస్తాం కదా అక్కడ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత రక్షణ పరిశోధన సంస్థ DRDO 1958 ఇయర్లో ఏర్పాటైంది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం చీఫ్గా DRDO చైర్పర్సన్గా సమీర్ వి కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తను ఇటీవల తన పదవీకాలం పొడిగింపు అనే అంశంతో వార్తల్లోకి వచ్చారు. 2026 మే మంత్ వరకు తనే పదవిలో ఉంటారు. సో DRDO అభివృద్ధి చేసిన ప్రళయ్ క్షిపణిని జూలై 28, 29 2 రోజుల పాటు ఒడిషాలోని డాక్టర్ APJ అబ్దుల్ కలాం ఐలాండ్లో విజయవంతంగా పరీక్షలు చేశారు. ఓకేనా? ప్రయోగ లక్ష్యం యూజర్ ఎవాల్యుయేషన్ ట్రయల్స్, క్షిపణి గరిష్ట కనిష్ట పరిధి సామర్థ్యాన్ని ధృవీకరించడము. పరీక్షించిన 2 క్షిపణులు ఉద్దేశించిన మార్గాన్ని ఖచ్చితంగా అనుసరించి నిర్దేశ లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించినాయి అంట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక ప్రళయ్ క్షిపణి ప్రత్యేకతలు ఏంటి? భారత్లోనే అభివృద్ధి చేసిన పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన క్వాజీ బ్యాలిస్టిక్ క్షిపణి. అత్యాధునిక గైడెన్స్, నావిగేషన్ వ్యవస్థలతో ఉన్నత స్థాయి ఖచ్చితత్వం దీని సొంతము. మరి DRDOకి సంబంధించి ఎవరు భాగస్వామ్యం అయ్యారు ఇందులో? భారత్ డైనమిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఇతర ప్రైవేట్ పరిశ్రమలు మరియు MSMEలు DRDOకి సహకారం అందించాయి. ప్రళయ్ క్షిపణి గురించి భారత సాయుధ దళాలకు అత్యవసర పరిస్థితుల్లో శీఘ్రదాడి సామర్థ్యాన్ని అందించడానికి DRDO రూపొందించిన కీలకమైన ఆయుధం. 150 నుండి 500 కిలోమీటర్ల వరకు పరిధితో అత్యంత ఖచ్చితమైన లక్ష్య ఛేదన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. రైట్, సరిపోతుంది. ఇక ఎక్సర్సైజ్ దివ్య దృష్టి ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎక్సర్సైజ్ దివ్య దృష్టి ముఖ్యంగా సైన్యంలో
ఆధునిక సాంకేతికత కోసం ఉద్దేశించబడిన ఒక విన్యాసంగా చెప్పవచ్చు. ఏ ప్రాంతంలో చేశారో ఇది ఒకటి ఇంపార్టెంట్. సో భారత సైన్యం ఈస్ట్ సిక్కిం, సో తూర్పు సిక్కింలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో కూడిన కృత్రిమ మీద ఆధారిత ఎక్సర్సైజ్ దివ్య దృష్టిని విజయవంతంగా నిర్వహించింది. వార్తలు వచ్చిన విన్యాసము. ఇది యుద్ధ భూమిలో నూతన తరహా టెక్నాలజీ వినియోగాన్ని పరీక్షించేందుకు చేపట్టిన వినూత్న కార్యక్రమం. ఎక్సర్సైజ్ దివ్య దృష్టి అంటే ఏంటంటే భారత సైన్యం నిర్వహించిన హై ఆల్టిట్యూడ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్, ఏఐ ఆధారిత సర్వేలెన్స్, రియల్ టైం నిర్ణయాలు, సెన్సర్ టు షూటర్ వ్యవస్థలను పరీక్షించడము. మరి ఎవరు నిర్వహించారు? సైన్యానికి సంబంధించి అంటే త్రిశక్తి కార్ప్స్ వారు నిర్వహించారు. రైట్. ముఖ్య లక్ష్యాలు ఏంటి ఎక్సర్సైజ్ అంటే హిమాలయాల క్లిష్టమైన ఎత్తైన ప్రాంతాల్లో యుద్ధ భూమిని పూర్తిగా డిజిటలైజ్ చేయడము, ఏఐ ఆధారిత సెన్సర్లను కమ్యూనికేషన్ వ్యవస్థలతో అనుసంధానించి సులభమైన డేటా ప్రసారాన్ని సాధించడము, మానవరహిత వాహనాలు, భూ సైనికులు కలిసి పనిచేసే విధానాన్ని పరీక్షించి ఆధునిక యుద్ధ పరిసరాల్లో వారి సమన్వయాన్ని మరింత మెరుగుపరచడం. రైట్. సో త్రిశక్తి కార్ప్స్ ఇండియన్ ఆర్మీలో ఒక వింగ్. ఓకేనా. రైట్. ఇక నెక్స్ట్ మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాం కదా. ఇక్కడ సూపర్లేటివ్. ఉత్తరప్రదేశ్లో ఏఐ ఆధారిత రోడ్డు భద్రత పైలట్ ప్రాజెక్ట్ అనేది ప్రారంభమైంది. పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ప్రాంతంలో ముందుగా పరీక్షిస్తారు, దాని నుండి వచ్చిన ఫలితం ఆధారంగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు. సో రోడ్ సేఫ్టీ విషయంలో ఏఐ టెక్నాలజీ ప్రయోగం అనేది ఉత్తరప్రదేశ్లో వార్తల్లోకి వచ్చింది. సో జూలై 2025 ఈ నెలలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనలిటిక్స్ ఆధారిత రోడ్డు భద్రత పైలట్ ప్రాజెక్టుకు కేంద్ర రోడ్డు రవాణా మరియు హైవేల మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ కన్సర్న్ మినిస్టర్గా ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఎవరున్నారు? నితిన్ గడ్కరీ గారు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ని మంజూరు చేశారు. సో రహదారి భద్రత విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మరియు బిగ్ డేటా అనలిటిక్స్ని ఆధారంగా చేసుకొని కంట్రోల్ చేయడం. పైలట్ ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యాలు ఏంటంటే రోడ్డు ప్రమాదాలను తగ్గించడము, నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడము, తక్షణ నిర్ణయాల కోసం రియల్ టైం డేటాను అందించడము. రైట్. భారతదేశంలో మొదటిసారి ఒక రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలో ఏఐ ఆధారిత రోడ్డు భద్రత ప్రాజెక్టుని నిర్వహించడం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రము తరచూ వార్తల్లోకి వస్తుంది. రీసెంట్గా నిన్నటి క్లాస్ కూడా చూసాము. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కన్జిక్యూటివ్గా అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిగా యోగి ఆదిత్యనాథ్ అని ఇటువంటివి. ఓకేనా. సో ప్రస్తుతం కేంద్ర మంత్రిగా నితిన్ గడ్కరీ గారు, రోడ్ల శాఖ మంత్రి. ఓకేనా. సరిపోతుంది. ఇక డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, డిపిఐఐటి, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేస్తున్న ఒక శాఖ, మరియు ఏథర్ ఎనర్జీ భారతదేశంలో పనిచేస్తున్న ఒక ప్రైవేట్ సంస్థ. ఏథర్ అనే సంస్థ పేరు వినగానే మీకు ఏం గుర్తొస్తాయి? ఎలక్ట్రిక్ వెహికల్స్. ఎలక్ట్రిక్ వెహికల్స్, టూ వీలర్స్ కానివ్వండి, వీటి తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఏథర్ వెహికల్స్ కూడా మనం లార్జెస్ట్ సర్క్యులేషన్గా చూస్తున్నాం ఇండియాలో. ఓకేనా. భారత ప్రభుత్వము ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగాన్ని పెంచడానికి మరియు వినియోగదారులు వాటిని ఎక్కువగా తీసుకోవడానికి, కొనుగోలు చేయడానికి ఇప్పటికే చాలా ఇనిషియేటివ్తో వార్తల్లోకి వచ్చింది. ఫేమ్ గైడ్లైన్స్ అని గతంలో చూసాము. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ ఫేమ్ 1 గైడ్లైన్స్ అయిపోయినాయి, 2 గైడ్లైన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం ప్రోత్సాహకంగా భారత ప్రభుత్వం PME డ్రైవ్ని కూడా అమలు చేస్తుంది. రైట్. భారత వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన పరిశ్రమలో అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీతో మరింత బలమైన ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ, పరిశుభ్రమైన మొబిలిటీ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి జూలై 2025లో ఒప్పందం కుదుర్చుకుంది. ఉద్దేశం భారతదేశంలో క్లీన్ ఎనర్జీ లేదా పరిశుభ్రమైన మొబిలిటీ, అధునాతన తయారీ రంగాల అభివృద్ధి కంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అభివృద్ధి కోసము బిల్డ్ ఇన్ భారత్ కార్యక్రమంలో భాగంగా భాగస్వామ్యం భారతదేశంలోనే తయారు చేయడము. రైట్. బిల్డ్ ఇన్ భారత్ గురించి స్టార్టప్ పాలసీ ఫోరం నేతృత్వంలో ఉన్న కార్యక్రమము. స్టార్టప్ పాలసీ ఫోరంలో 50కి పైగా ఇన్నోవేషన్ ఆధారిత స్టార్టప్స్ ఉన్నాయి. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్ ప్రోత్సాహం కోసం మీకు ఈ టాపిక్ అంతా PIBలో కవర్ అయిపోయింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రతిరోజు కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆ వెబ్సైట్లో మీకు గవర్నమెంట్ నుండి వచ్చే అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఇక DPIIT అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న శాఖ కాబట్టి ఇన్ఫర్మేషన్ ఉంది.
సో మీరు ప్రతిరోజు క్లాసెస్ చూస్తే న్యూస్ ఆన్ ఎయిర్ కానివ్వండి, అన్ని న్యూస్ పేపర్స్, జాతీయ స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికల నుండి, అఫీషియల్ అథెంటిక్ సోర్సెస్ నుండి, పిఐబి నుండి అన్ని టాపిక్స్ నుండి మీకు కవర్ చేస్తున్నాను. అందుకే టాపిక్స్ అనేవి ఇక్కడ పెరుగుతున్నాయి కాబట్టి మీకు టైం లెంత్ కూడా పెరుగుతుంది. రైట్. సో ఏథర్ ఎనర్జీ 2013 సంవత్సరంలో ఏర్పాటైంది. బెంగళూరు కర్ణాటక కేంద్రంగా పనిచేస్తుంది. ఇప్పటికి వాళ్ళ ప్రధాన ఉత్పత్తులు సో ఎలక్ట్రిక్ స్కూటర్స్ అవి. రైట్. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు కేంద్రంలో? పీయూష్ గోయల్ గారు. ఇక మేరా గావ్ మేరీ ధరోహర్ ఇప్పటికే అమలవుతున్న ఒక పథకము. దీనికి సంబంధించి కొన్ని గణాంకాల వార్తల్లోకి వచ్చినాయి. భారత ప్రభుత్వం తెలిపిన గణాంకాలు. భారత సంస్కృతి మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం వారు ప్రారంభించిన మేరా గావ్ మేరీ ధరోహర్ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 4.7 లక్షల గ్రామాల సాంస్కృతిక మ్యాపింగ్ అనేది పూర్తయింది. మేరా గావ్ మేరీ ధరోహర్ అంటే ఏంటంటే నా గ్రామం నా సంస్కృతి అన్నట్టు గ్రామీణ ప్రాంతాల సంస్కృతిని సంక్షిప్తం చేయడము. సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య వివరాలు 2023 జూన్లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఏర్పాటైంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 వసంతాల సెలబ్రేషన్ మనం చేసుకున్నాం కదా, ఆ సందర్భంగా. మరి లక్ష్యం ఏంటి ఈ కార్యక్రమం? మేరా గావ్ మేరీ ధరోహర్ లక్ష్యం ఏంటంటే 6.5 లక్షల గ్రామాల్లో ఉన్న సంపద, సాంస్కృతిక సంపద ఉంటుంది. ఇంటాంజిబుల్ కల్చర్ అంటేనే ఇంటాంజిబుల్. టాంజిబుల్ అంటే వాట్ వీ కెన్ టచ్. ఇంటాంజిబుల్ అంటే మనం టచ్ చేయలేము, స్పర్శ చేయలేము, కానీ ఫీల్ అవుతాము. మన సంస్కృతి, ఆచారాలు, సాంప్రదాయాలు వాటన్నిటిని కూడా డిజిటల్ పద్ధతిలో భద్రపరచడం, డిజిటల్గా చేయడము. ఓకేనా. అందులో ఇప్పటివరకు 4.7 లక్షల గ్రామాల సాంస్కృతిక మ్యాపింగ్ పూర్తయిందంట. ఓకేనా. మరి ఈ మేరా గావ్ మేరీ ధరోహర్ ప్రత్యేక లక్షణాలు అంటే ఎవరు అమలు చేస్తున్నారు? ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ వారు అమలు చేస్తున్నారు. ఎగ్జామినేషన్లో అడుగుతారు ఏదైనా స్కీమ్ పేరు, ఏదైనా ఇనిషియేటివ్ పేరు ఇచ్చి ఎవరి ఆధ్వర్యంలో లేదా ఏ శాఖ, నోడల్ శాఖ అలాగా 360 డిగ్రీస్ వీడియో రూపంలో 750 గ్రామాల ప్రత్యేక డాక్యుమెంటేషన్ చేస్తున్నారు. జాతీయ సాంస్కృతిక వేదిక రూపకల్పన. రైట్. సో అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ భారత్లో 4 విదేశీ వర్సిటీలకు యూజీసీ అనుమతి అనేది రావడం జరిగింది. భారతదేశంలో 4 విదేశీ వర్సిటీలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఇప్పటికీ మనం చూస్తున్నాం విదేశీ క్యాంపస్లు, విదేశాల్లో ఉన్న యూనివర్సిటీలు మన భారతదేశంలో క్యాంపస్ని ఏర్పాటు చేయడం. అలా గిఫ్ట్ సిటీలో ఇటీవల ఏర్పాటైన క్యాంపస్లు ఏంటి అని, మహారాష్ట్రలో ముంబైలో ఏర్పాటైన విదేశీ క్యాంపస్లు ఏంటని ఇప్పటికే చూసాము. ఏదైనా విదేశీ యూనివర్సిటీ మన భారతదేశంలో క్యాంపస్ ఏర్పాటు చేయాలంటే ఎవరి నుండి అనుమతులు రావాలంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, భారతదేశంలో విశ్వవిద్యాలయాలకు సంబంధించి రెగ్యులేటరీ బాడీ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత్లో 4 విదేశీ వర్సిటీలను ఏర్పాటు చేయడానికి, క్యాంపస్లను ఏర్పాటు చేయడానికి యూజీసీ అనుమతిని ఇచ్చింది. అవేంటో చూడండి. సో జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 5వ వార్షికోత్సవం సందర్భంగా నిన్నటి రోజున భారతదేశంలో తమ క్యాంపస్ల ఏర్పాటుకు 4 అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనుమతులు జారీ చేసింది. అవేంటంటే ఒకటి బ్రిస్టల్ యూనివర్సిటీ, యూకేకి చెందింది. ఓకేనా. ముంబైలో ఏర్పాటు చేస్తున్నారు. 2026 నుండి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. నెక్స్ట్ వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ, ఆస్ట్రేలియాకి సంబంధించింది, గ్రేటర్ నోయిడా ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేస్తారు క్యాంపస్. నెక్స్ట్ విక్టోరియా యూనివర్సిటీ, ఆస్ట్రేలియాకి సంబంధించిన యూనివర్సిటీ, నోయిడాలో ఏర్పాటు చేస్తుంది ఉత్తరప్రదేశ్లో. నెక్స్ట్ లాట్రోబ్ యూనివర్సిటీ, ఆస్ట్రేలియాకి సంబంధించింది, బెంగళూరు కర్ణాటకలో ఏర్పాటు చేస్తున్నారు. ఓకేనా. ఇక యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 1956లో ఏర్పాటైంది. న్యూఢిల్లీకి ఏదైనా పనిచేస్తూ ప్రస్తుత చైర్పర్సన్గా వినీత్ జోషి గారు ఉన్నారు. గతంలో మామిడాల జగదీష్ గారు ఉండే తెలుగువారు. ఇక జాతీయ విద్యా విధానము 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎప్పటి అమల్లోకి వచ్చింది? జూలై 29, 2020 నిన్నటి రోజున. సో 5 ఏళ్ళు అయింది. విద్యారంగంలో విస్తృత సంస్కరణలు, సృజనాత్మకత, అంతర్జాతీయ ప్రమాణాలు పెంపొందించే విధానాలను అమలు చేస్తుంది. మరి భారతదేశంలో విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్ని ఏర్పాటు చేస్తే జరిగే లబ్ధి ఏంటంటే, ఇప్పుడు మనం చూడండి చాలామంది మన ఇళ్ళలో కూడా చూస్తూ ఉంటాం, మన కజిన్స్ కానివ్వండి ఎవరైనా విదేశాలకు వెళ్ళడం, అక్కడ యూనివర్సిటీలో I-20 పొంది వెళ్ళడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో అక్కడ దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ స్టాండర్డ్స్ మనం ఇండియాలో కల్పించడము. రైట్. ఇక ఈ దాఖిల్పై పార్లమెంటరీ సంఘము నివేదికను విడుదల చేసింది. ఈ దాఖిల్ అంటే ఏంటి అడగొచ్చు. ఓకేనా. సో చూడండి. సో ఈ దాఖిల్ ప్లాట్ఫామ్ ద్వారా నమోదైన వినియోగదారుల కేసుల్లో కన్జ్యూమర్ సంబంధించి పరిష్కారమైన కేసుల రేటు కేవలం 23% మాత్రమేనంట. ఈ తక్కువ పరిష్కార రేటుపై పార్లమెంటరీ స్థాయి సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం పార్లమెంటరీ సమావేశాలు జరుగుతున్నాయి, అందులో చెప్తున్నారు.
పార్లమెంటరీ సంఘం సూచనలు ఏం చేసిందంటే ఈ జాగృతి అనే కేసుల నిర్వహణ పర్యవేక్షణ వ్యవస్థను నవీకరించాలి, వినియోగదారు కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలి, ఈ విషయాన్ని త్వరగా సరిదిద్దాలని ప్రభుత్వాలను కోరింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈ డాకిల్ వినియోగదారుల ఫిర్యాదులను ఆన్లైన్ ద్వారా నమోదు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రారంభించిన ప్లాట్ఫామ్. ఈ దాఖిల్ మన కన్జ్యూమర్ రైట్స్ ఉంటాయి. గతంలో కన్జ్యూమర్ రైట్స్ చట్టం 1986 ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. రైట్, ఈ జాగృతి అంటే వినియోగదారులకు చట్టపరమైన సహాయం, అవగాహన, జాగ్రత్తలను సూచించే ఆన్లైన్ వ్యవస్థ. ఇక వినియోగదారు పరిరక్షణ చట్టం 1986లో ఉండే మన భారతదేశంలో నూతనంగా దాన్ని సవరించారు 2019లో. రైట్, సో వినియోగదారులకు సంబంధించి హెల్ప్ లైన్ ప్రస్తుతం భారతదేశంలో 1915. ఇక కాజిరంగా నేషనల్ పార్క్లో మొట్టమొదటి గ్రాస్ల్యాండ్ బర్డ్ జనగణనని ప్రశంసించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మనం చూసాం లాస్ట్ సండే, అందులో దీని గురించి కూడా మాట్లాడారు. కాజిరంగా అస్సాం రాష్ట్రంలో ఉంది, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. అది ఒంటికొమ్ము ఖడ్గమృగాలకు ఆవాసం. ఇటీవల అక్కడ పక్షులకి సంబంధించి ఒక బర్డ్ సెన్సస్ సంబంధించి అధునాతనమైన పద్ధతులను వినియోగించారు, ఎటువంటి హాని జరగకుండా, వన్యప్రాణులకు హాని జరగకుండా. దాన్ని ప్రశంసించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. సో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇటీవల జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో అస్సాంలోని కాజిరంగా నేషనల్ పార్క్లో జరిగిన మొట్టమొదటి గ్రాస్ల్యాండ్ బర్డ్ సెన్సస్ గురించి ప్రస్తావించారు. ఎగ్జామ్లో అడుగుతారు, భారతదేశంలో మొట్టమొదటి గ్రాస్ల్యాండ్ బర్డ్ సెన్సస్ ఎక్కడ జరిగింది? అస్సాం కాజిరంగా. దాన్ని ప్రశంసించారు. ఈ జనగణనలో వినూత్నమైన ఆడియో సాంకేతికతను వినియోగించడం జీవవైవిధ్య పరిరక్షణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన ప్రశంసించారు. ఆ సెన్సస్ అనేది ఎటువంటి వన్యప్రాణికి కూడా హాని తలపెట్టకుండా సున్నిత విధానంలో జరిపారని చెప్పారు. ఓకేనా, మరి ఈ గ్రాస్ల్యాండ్ బర్డ్ సెన్సస్ అనేది ఎప్పుడు జరిగిందంటే March 18 నుండి May 25, 2025లో జరిగింది. రైట్, నిర్వహించిన సంస్థలు ఎవరెవరు? ఇక జనగణన ముఖ్య లక్ష్యాలు ఏంటంటే గ్రాస్ల్యాండ్ పక్షుల జనాభాను అంచనా వేయడము, అరుదైన స్థానిక అంతర్జాతీయ స్థాయిలో ప్రమాదంలో ఉన్న పక్షులను గుర్తించడము. రైట్, మరి వినూత్న సాంకేతిక విధానం ఏం చేశారంటే ప్యాసివ్ అకోస్టిక్ మానిటరింగ్, శబ్దాలకు సంబంధించి ఆడియో ఐడెంటిఫికేషన్ పరికరాలను వినియోగించి చేశారు. ఓకేనా, కాజిరంగా నేషనల్ పార్క్ 1908లో ఏర్పాటైంది. ఒంటికొమ్ము ఖడ్గమృగాల ఆవాసము 1985లో యునెస్కో దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. రైట్, ఇక నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక టాపిక్ న్యూస్లో ఉంది. అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, ఏపీకి సంబంధించి మరియు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, రెండు రాష్ట్రాలకు సంబంధించి మీకు ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో అందిస్తున్నాను. కొన్ని సందర్భాల్లో ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించి మాత్రమే పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్ ఉండే టాపిక్ ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో రెండు రాష్ట్రాలకు సంబంధించి ఉండొచ్చు. ఏ టాపిక్ ఉన్నా కూడా చెప్తాను. ఏపీ తెలంగాణ మీరు ప్రతిరోజు చూస్తే ప్రతి ఒక్క టాపిక్ కవర్ అవుతుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక నంబరు బర్డ్స్కి సంబంధించి, తెలంగాణ రాష్ట్రంలో పక్షుల వైవిధ్యంపై ప్రత్యేక అధ్యయనము ఇటీవల విడుదలైంది. సో ఓయూ ప్రొఫెసర్స్ చేసిన సర్వే అలాంటిది. సో రాష్ట్రంలోని పక్షులపై జరిగిన తాజా అధ్యయనంలో 452 పక్షి జాతులను గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు. జీవ వైవిధ్యానికి నిలయంగా ఉన్న రాష్ట్రం ఇప్పుడు పక్షుల వైవిధ్యంలోనూ ప్రత్యేక స్థానాన్ని పొందిందంట. ఎందులో ప్రచురించారు ఈ గణాంకాలను అంటే జర్నల్ ఆఫ్ థ్రెటెండ్ టాక్సా అనే ఒక పత్రిక, ఒక జర్నల్లో రీసెంట్గా July 26, 2024 రోజున ప్రచురితమైంది. అధ్యయనంలో ప్రత్యేక అంశాలు ఏం చెప్తున్నారంటే దేశంలో ఇప్పటివరకు గుర్తించని అరుదైన పక్షుల వివరాలను తెలంగాణకు సంబంధించి ఈ జర్నల్లో ఇచ్చారు. అత్యంత అరుదైన స్పర్ వింగ్డ్ లాప్వింగ్ ఒక పక్షి వివరాలు ఉన్నాయి అందులో. అంతరించిపోతున్న పక్షులు ముఖ్యంగా రాబందుల పరిస్థితులపై కీలక సమాచారం ఇచ్చారు. రాబందుల జనాభా ఎందుకు అంతరించిపోయింది? డైక్లోఫినాక్సీ గుర్తుంచుకోండి. రైట్, సో స్పర్ వింగ్డ్ లాప్వింగ్ భారతదేశంలో అత్యంత అరుదైన పక్షి జాతుల్లో ఒకటి, తెలంగాణలో దృశ్యం. సో ఉస్మానియా వర్సిటీకి సంబంధించిన ఒక వ్యక్తి కూడా ఈ పరిశోధనలో కీలక పాత్ర పోషించారు. ఇక సో గోదావరి నదికి సంబంధించి మనకు అంతర్రాష్ట్ర నదీ జలాల పరిష్కారం కోసము లేదా భారతదేశంలో నదీ జలాల వివాదాలు తలెత్తకుండా ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి రాజ్యాంగంలో ఆర్టికల్ 262 దగ్గర చూస్తాము. ట్రిబ్యునల్స్ ఏర్పాటు రాష్ట్రపతి గారు ఏర్పాటు చేస్తారు. ఇక అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టం 1956 అటువంటి గుర్తుపెట్టుకోండి. ఒక నది ఒక రాష్ట్రంలో జన్మించి ఇతర రాష్ట్రాల గుండా ప్రవహిస్తుందంటే ఖచ్చితంగా
రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రంలో ఒక నది ప్రవహిస్తుందంటే సర్వసాధారణంగా అక్కడ గొడవలు కూడా లేదా వివాదాలు కూడా స్పష్టం. ఓకేనా? అలాంటి నదులపై ట్రిబ్యునల్ను వేయడము, బోర్డులను ఏర్పాటు చేయడం చూస్తాము. ఇక్కడ గోదావరి నది యాజమాన్య బోర్డు అనేది ఒకటి ఉంటుంది. దానికి చైర్మన్గా బీపీ పాండ్యా గారిని నియమించడం జరిగింది భారత ప్రభుత్వము. సో నూతన చైర్పర్సన్ బీపీ పాండ్యా ఎవరి స్థానంలో అంటే ఏకే ప్రధాన్ గారి స్థానంలో కేంద్ర జలశక్తి శాఖ వారు నియామకం చేశారు. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. ఇప్పుడు మనము సిఆర్ పాటిల్ గారు కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. సో గోదావరి నది యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం హైదరాబాదు. ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య గోదావరి నది జలాల వివాదాలను పరిష్కరిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇటీవల మనం చూసాము బనకచెర్ల ప్రాజెక్టు వివాదం అని చెప్పేసి, కర్నూలు నంద్యాల అని ఏపీ తలపెట్టిన ప్రాజెక్ట్ అని, తెలంగాణ అభ్యంతరాలు అని చెప్పేసి అటువంటి వివాదాలు కూడా వీళ్ళ దృష్టికి వస్తాయి. ఇక కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ స్థాపన 2019. ప్రస్తుతం సిఆర్ పాటిల్ గారు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో జలశక్తికి సంబంధించి లేదా వాటర్ రిలేటెడ్ ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఏంటంటే జల్ జీవన్ మిషన్, నమామి గంగే, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన. నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తులను పరిశీలిస్తే ప్రఖ్యాత ఆర్థికవేత్త మేఘనాథ్ దేశాయ్ గారు కన్నుమూస్తూ వార్తలు నిలిచారు. ఆర్థికవేత్త, పద్మ పురస్కార గ్రహీత. ఓకేనా? లార్డ్, పూర్తి పేరు లార్డ్ మేఘనాథ్ దేశాయ్. 85 సంవత్సరాల వయస్సులో వృద్ధాప్య అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు. గుజరాత్, భారతదేశానికి చెందిన వ్యక్తి. సో బ్రిటన్కు వలస వెళ్ళారు. విద్యా ఉద్యోగం కోసం బ్రిటన్కు వలస వెళ్ళారు. పనిచేసిన ప్రముఖ సంస్థ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పనిచేశారు. తను 1965 నుండి 2003 వరకు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అర్థశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేశారు. ఓకేనా? సో బ్రిటన్లో లేబర్ పార్టీలో కూడా సభ్యత్వం తీసుకున్నారు. హౌస్ ఆఫ్ లార్డ్స్, బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్లో సభ్యుడిగా సేవలు అందించారు. అంటే అక్కడ పార్లమెంట్ సభ్యుడిగా. రైట్. మరి భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ పురస్కార గ్రహీత కూడా తను మేఘనాథ్ దేశాయ్. ఓకేనా? రైట్. ఇక బుకర్ ప్రైజ్ జాబితాలో కిరణ్ దేశాయ్ రచన. సో ఆ రచన పేరేంటి? ఏదన్నా ఇటువంటి చూసినప్పుడు కవర్ పేజ్ కూడా చూడాలి. సో కిరణ్ దేశాయ్కి సంబంధించిన రచన అదేంటో చూడండి. ప్రఖ్యాత భారతీయ రచయిత్రి కిరణ్ దేశాయ్ రచించిన తాజా నవల ది లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సోనీ. ది లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సోనీ కిరణ్ దేశాయ్ గారు రాశారు. ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ లాంగ్ లిస్ట్లో స్థానం పొందింది. ఫైనల్ బుకర్ ప్రైజ్ విన్నర్ కాదు. సో ఆ జాబితా ఉంటుంది కదా, నామినీస్ అనుకోండి, అందులో స్థానం పొందింది. ఎవరు రాశారో అని అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఈ జాబితాలో అత్యంత పెద్ద పుస్తకం ఇది, దాదాపు 650 పేజెస్. ఓకేనా? బుకర్ ప్రైజ్ 2025 వివరాలు. ఫలితాల ప్రకటన మనం నవంబర్ 10 వరకు చూడాలి. ఇక బుకర్ ప్రైజ్ అంతర్జాతీయ స్థాయిలో సాహిత్య రంగంలో ఇచ్చే పురస్కారాలు. 1969లో ప్రారంభము. ప్రదానం చేసే దేశం యూకే. ప్రదానం చేసే సంస్థ బుకర్ ప్రైజ్ ఫౌండేషన్. సో పురస్కార విలువ దాదాపు 50 లక్షల రూపాయలు భారతదేశ కరెన్సీ, లేదంటే 50,000 యూరోస్. రైట్. ఇక ఈరోజు ప్రశ్న, ప్రతి ఒక్కరు సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్. సో లైక్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక క్వశ్చన్ వచ్చేసి, భారతదేశంలోనే తొలి డిజిటల్ నోమాడ్ విలేజ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇటీవల వార్తలకు వచ్చింది, మనం డిస్కస్ చేసాం. డిజిటల్ నోమాడ్ విలేజ్ అంటే ఏంటి అసలు? ఓకేనా? సింగిల్ లైన్లో తెలియజేయండి. ఎంతవరకు తెలిస్తే అంతవరకు. ఆ స్టేట్ పేరు అయినా సరే మెన్షన్ చేయండి. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, సో GSLV F-16 ప్రయోగం నిసార్ ప్రత్యేకతలు ఏంటి? అండ్ భారత న్యాయ వ్యవస్థలో పెండింగ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది, ఆ నంబర్ ఏంటి? నెక్స్ట్, స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఇన్ ది వరల్డ్ ఒక రిపోర్ట్ వార్తల్లోకి వచ్చింది. ప్రచురించిన 5 సంస్థలు ఏంటి? నివేదికలో గణాంకాలు ఏంటి? అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రపంచ వృద్ధి రేటు అంచనాకి సంబంధించి విడుదల చేసిన గణాంకాలు. అండ్ భారత ఆర్థిక వ్యవస్థ ద్రవ్య విధానం ఏ విధంగా ఉందని చెప్పేసి. అండ్ భారత కోస్ట్ గార్డ్ కోసం గోవా షిప్ యార్డ్ నుంచి ఇటీవల ICGS ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అటల్ కమిషనింగ్ ఉద్దేశం ఏంటి? అండ్ ప్రళయ క్షిపణి పరీక్షలు విజయవంతము DRDO పరిధిలో. అండ్ ఎక్సర్సైజ్ దివ్య దృష్టి ఇటీవల ఎక్కడ జరిగింది? ఉద్దేశం ఏంటి?
అండ్ ఉత్తరప్రదేశ్లో ఏఐ ఆధారిత రోడ్డు భద్రత పైలట్ ప్రాజెక్టు. అండ్ డిపిఐఐటి ఏథర్ ఎనర్జీ మధ్య కుదిరిన భాగస్వామ్య ఒప్పందము. అండ్ మేరా గావ్ మేరీ ధరోహర్ ఉద్దేశం ఏంటి, అసలు ఎందుకు వార్తల్లోకి వచ్చింది కల్చర్కి సంబంధించి. అండ్ భారత్లో 4 విదేశీ వర్సిటీలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనుమతిని మంజూరు చేసింది. ఎక్కడెక్కడవి. అండ్ ఈ దాఖిల్ వినియోగదారుల కేసులకు సంబంధించి పార్లమెంటరీ సంఘం ఇచ్చిన నివేదికలో చెప్తున్న అంశం ఏంటి. అండ్ ఇటీవల మన్ కీ బాత్లో భారత ప్రధాని గారు ప్రశంసించిన ఒక బర్డ్ సెన్సెస్ సంబంధించి టెక్నాలజీ సంబంధించి కాజిరంగా నేషనల్ పార్క్. అండ్ తెలంగాణ రాష్ట్రంలో పక్షుల వైవిధ్యంపై ప్రత్యేక అధ్యయనము నివేదిక, ఎన్ని రకాల పక్షులు ఉన్నాయి ఏంటి అని. అండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించి గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్గా బిపి పాండ్యా గారు నియామకం. ప్రఖ్యాత ఆర్థికవేత్త మేఘనా దేశాయ్ గారు కనుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ బుకర్ ప్రైజ్ జాబితాలో కిరణ్ దేశాయ్ గారి నవల చోటు పొందింది. సో ఫైనల్ లిస్ట్ అనేది చూడాలి. భారతదేశంలోనే తొలి డిజిటల్ నొమాడ్ విలేజ్ ఇటీవల ఏ రాష్ట్రంలో వార్తల్లోకి వచ్చింది. ఆ డిజిటల్ నొమాడ్ విలేజ్, అసలు డిజిటల్ నొమాడ్ విలేజ్ అంటే ఏంటి. సో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకో నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ డిస్కస్ చేద్దాము. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.